అది భీమిలి అనే ఒక చిన్న గ్రామం. వెంకటరామయ్య ఆ గ్రామ సర్పంచ్. తమ ఊరి బాగు కోసం ప్రతిక్షణం పరితపించే మనిషి. ఊరి ప్రజలను సమావేశపరిచి, చూడండి, మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చెయ్యగలం. ఐకమత్యమే మహాబలం. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళలో కూడా మన ఊరు చాలా వెనుకబడిపోయి ఉంది. మన ఊరి బాగు కోసం మనందరం నడుం బిగించాలి. మన ఊరిలో ఉన్న సమస్యలన్నింటినీ మనమే పరిష్కరించుకోవాలి. మన ఊరికి ఒక బడి కావాలి, త్రాగునీటి కోసం ఒక బోరింగ్ కావాలి. ఇలా మన ఊరిలో ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఒక్కటే మార్గం. మనందరం తలా కొంత చందా వేసుకొని ఆ డబ్బులు బ్యాంకులో వేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరికొంత డబ్బు కోసం గవర్నమెంట్కు అర్జీ పెట్టుకుందాం. మన ఊరి అవసరాలకు కావలసినప్పుడల్లా ఆ డబ్బు తెచ్చి మన ఊరి అవసరాలు తీర్చుకుందాం అని ఊరి ప్రజలందరి దగ్గర చందాలు వసూలు చేశాడు. ఈ డబ్బుని పట్నానికి తీసుకువెళ్లి బ్యాంకులో వేసి మన ఊరికి అవసరమైనప్పుడు తీసుకొచ్చే బాధ్యతను గిరికి, హరికి అప్పగిస్తున్నాను. వారిద్దరూ కాస్తో కూస్తో చదువుకున్నవారు. ఊరి ప్రజలందరూ కూడా దానికి ఒప్పుకోవడంతో చందా డబ్బులు గిరికి, హరికి అప్పగించి, చూడండి గిరి, హరి, ఇది మన ఊరి డబ్బు. ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకెళ్లి బ్యాంకులో వెయ్యండి. అలాగే సర్పంచ్ గారు అని డబ్బు తీసుకుని పట్నం వెళ్లడానికి వాహన సౌకర్యం లేకపోవడంతో కాలినడకన అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటారు. అన్ని డబ్బులు ఒక్కసారి చూసేసరికి గిరి మనసులో చెడు ఆలోచన మొదలైంది. ఇంత డబ్బు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ఇప్పుడు కష్టపడకుండానే ఆ అదృష్ట లక్ష్మి వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎలాగైనా ఈ డబ్బు కొట్టేయాలి. కానీ ఎలా? ఈ హరిగాడు చాలా మంచోడు. వాడు ఖచ్చితంగా దీనికి ఒప్పుకోడు. కాబట్టి వాడికి చెప్పినా లాభం లేదు. ఇప్పుడెలా? ఈ హరిగాడి కళ్ళు గప్పి ఆ డబ్బు కొట్టేయడం ఎలాగబ్బా అంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తనకు మెరుపులాంటి ఒక ఐడియా వచ్చింది. రే హరి, మన సర్పంచ్ గారు మనల్ని నమ్మి చాలా పెద్ద బాధ్యతను మనపై పెట్టారు. అవును, ఆయనకు మనమంటే అంత నమ్మకం. కానీ నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎందుకు గిరి? మనం ఇంత డబ్బు తీసుకొని అడవి మార్గంలో వెళ్తున్నాం. ఈ మార్గంలో దొంగలుంటారంట. అవునా? అవును హరి, అందులోనూ చీకటి పడుతోంది. మనం పట్నం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం నడవాలి కదా. ఎంత లేదన్నా మనం పట్నం చేరుకునేసరికి తెల్లవారుతుంది. మరిప్పుడు ఏం చేద్దాం గిరి? నువ్వు ఒప్పుకుంటానంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనం అలా చేస్తే హరి, డబ్బు ఖచ్చితంగా జాగ్రత్తగా బ్యాంకుకు చేర్చొచ్చు. ఏంటా ఐడియా గిరి? మనం ఈ డబ్బుని ఇక్కడే ఏదైనా ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు ఒకవేళ దొంగలు మన దగ్గరికి వచ్చినా కూడా డబ్బు మన దగ్గర ఉండదు కాబట్టి వారి మానాన వారు వెళ్లిపోతారు. తెల్లవారగానే తిరిగి ఆ డబ్బులు బ్యాంకుకు చేర్చొచ్చు. ఏమంటావు? ఇది చాలా మంచి ఆలోచన గిరి. అలాగే చేద్దాం అని అక్కడే ఉన్న చెట్టు తొర్రలో డబ్బుల సంచిని దాచిపెట్టి అది ఎవ్వరికీ కనిపించకుండా ఉండడానికి దానిపై ఆకులు కప్పి విశ్రాంతి తీసుకుంటారు. నడిచి నడిచి ఉండడం వల్ల బాగా అలసిపోయి హరికి బాగా నిద్రపడుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గిరి దొంగ నిద్ర నటిస్తూ హరి గాఢ నిద్రలో మునిగిపోయాడని నిర్ధారించుకొని లేచి డబ్బుల సంచిని తీసి వేరే దగ్గర దాచిపెట్టి మళ్లీ వచ్చి పడుకుంటాడు. మర్నాడు తెల్లవారుజామున మెలకువ వచ్చిన హరి చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా డబ్బుల సంచి లేకపోవడంతో కంగారుగా, గిరి, గిరి, లేరా? డబ్బుల సంచి కనిపించడం లేదురా గిరి. అప్పుడు గిరి ఏమీ ఎరగనట్టు, ఏంట్రా నువ్వు చెప్పేది? డబ్బుల సంచి కనిపించకపోవడం ఏంటి? రాత్రి నువ్వే స్వయంగా నీ చేతులతోనే చెట్టు తొర్రలో దాచిపెట్టావు కదా, సరిగ్గా చూసావా? అప్పుడు హరి ఏడుపు ముఖంతో, సరిగ్గానే చూశాన్రా, కానీ అక్కడ డబ్బుల సంచి లేదు. మరిప్పుడు ఏం చేద్దాన్రా? అదే నాకు అర్థం కావట్లేదురా, అంతా అయోమయంగా ఉంది అంటూ తల పట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు హరి. చూడు హరి, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి నువ్వే బాధ్యుడివి. అందుకే మొదటి నుండి నేను బ్యాగ్ని ముట్టుకోలేదు.
అంతేకాదు నేను నిద్రపోయాక నువ్వే ఆ డబ్బు కొట్టేసుంటావు. ఒక్కసారిగా గిరి ప్లేటు మార్చి మాట్లాడటంతో ఊహించని ఆ పరిణామానికి హరికి దిమ్మ తిరిగిపోయింది. మూలికే కోతినెత్తిన కొబ్బరి బొండం పడినట్లయిపోతుంది హరి పరిస్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అది ఊరి డబ్బు, వాళ్ళందరి ముందు దొంగలా మిగిలిపోతాను. అలా అనేక రకాలైన ఆలోచనలతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఊరు చేరుకుంటాడు హరి. గిరి జరిగింది మొత్తం తనకు అనుకూలంగా ఉండేలా హరే మొత్తం డబ్బు కొట్టేశాడనే విధంగా సర్పంచ్ గారికి, ఊరి ప్రజలకు హరిపై చాడీలు చెప్పడంతో అది నమ్మిన ఊరి ప్రజలు హరిపై మండిపడతారు. కట్టలు తెంచుకున్న కోపంతో హరిని అనరాని మాటలంటారు. నిజంగా నాకే పాపం తెలీదు, నేను ఆ డబ్బుని దొంగిలించలేదు. ఇదంతా గమనిస్తున్న సర్పంచ్, చూడండి, ఎవరూ తొందరపడకండి. హరి ఎలాంటివాడో మనకి తెలుసు. ఎన్నో రోజులుగా అతన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగలేదు కదా. ఆవేశపడటం సమంజసం కాదు. నిజం నిదానంగా తెలుస్తుంది. గిరి చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆ ప్రదేశంలో ఒకే ఒక పెద్ద చెట్టు ఉంది. దానికి మాత్రమే పెద్ద తొర్ర ఉంది. అది మామూలు చెట్టు కాదు, దేవుడి చెట్టు. మనం ఆ చెట్టుని అడుగుదాం. దొంగ ఎవరన్నది అదే పట్టిస్తుంది. రేపందరం బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఆ రాత్రి గిరికి నిద్ర పట్టలేదు. తన గుండె దడదడా కొట్టుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక తికమకతో కాలు కాలిన పిల్లిలా రాత్రంతా నిద్రపోకుండా తిరుగుతూ ఉంటాడు. మర్నాడందరూ చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడు సర్పంచ్ వెంకటరామయ్య, అమ్మా చెట్టు దేవత, నీ సాయం కోరొచ్చాము. మాకు న్యాయం చెప్పు. నిజమేంటో తేల్చు. నీ చెట్టు తొర్రలో పెట్టిన డబ్బు దొంగిలించింది ఎవరు? ఆ డబ్బును దొంగిలించింది హరినే. గిరి అమాయకుడు, అతనికి ఏ పాపం తెలీదు. వెంటనే వెంకటరామయ్య ఆ మాటలు విని చెట్టు తొర్రలో పొగబెట్టడంతో ఊపిరాడక గిరి స్నేహితుడు బయటకొచ్చాడు. నన్ను క్షమించండి. తను చెప్పినట్టు చేస్తే నాకు కావలసినంత డబ్బిస్తానని గిరియే ఇలా చేయమని చెప్పాడు. ఆ డబ్బు దొంగిలించింది గిరియే. పాపం, హరి అమాయకుడు, అతనికి ఏ పాపం తెలీదు అని చెప్పాడు గిరి స్నేహితుడు. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. తమ తప్పు తెలుసుకుని క్షమించమని హరిని కోరారు. అంత మంచివాడైన హరి తమ ఊరి ప్రెసిడెంట్గా ఉంటే ఊరు బాగుపడుతుందోనని వెంకటరామయ్య గారి ఆశీస్సులతో ఆయన తదనంతరం హరిని ఆ ఊరి ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. డబ్బులు దొంగిలించడమే కాకుండా నిందను హరిపై వేసి నిజాన్ని తారుమారు చేయాలని చూసినందుకు సర్పంచ్ వెంకటరామయ్య గారు గిరికి 10,000 రూపాయల జరిమానా విధించి ఊరి నుండి బహిష్కరిస్తారు. చూశారు కదా, చెడు ఎప్పటికీ మంచిపై గెలవలేదు. చెడు మొదట గెలిచినట్టనిపించినా చివరకు గెలిచేది మంచి. కాబట్టి ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటూ నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే నలుగురి చేత మనం కీర్తించబడతాం. దయ్యం ఉన్న సీసా అలా నీళ్లలో కొట్టుకుంటూ చాలా దూరం వెళ్లి ఒక గట్టుకి తగులుకొని ఆగిపోయింది. అప్పుడు దయ్యం, అమ్మో, ఎంతో దూరం వచ్చాను. తొందరగా బయటపడాలి. ఇప్పుడు బయటపడే మార్గం ఎలా అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చిత్తు కాగితాలు ఏరుకునే వీరయ్య వెనకాల ఒక సంచి వేసుకునొచ్చి లటుక్కున మంచి దయ్యం ఉన్న సీసాని తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు. అప్పుడు దయ్యం, కనీసం వీడి వల్లైనా నేను బయటపడతానో లేదో అనుకుంది. వీరయ్య సంచిని తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సంచిని ఇంట్లో ఒక మూలన పెట్టాడు. అసలే సీసా నుండి ఎలా బయటపడాలా అని నేను చూస్తుంటే మళ్ళీ సంచి ఒకటొచ్చింది. పైగా బాగా ఆకలి. ఇప్పుడు ఎలా దేవుడా అనుకుంటూ ఉంది మంచి దయ్యం. ఇంతలో వీరయ్య కూతురు ఇంట్లో ఏదో వెతుకుతూ కనిపించింది. తన కూతురు ఎవరో కాదు, ఆ మంచి దయ్యం మాంత్రికుడి నుండి విడిపించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కమల. అప్పుడు వీరయ్య, ఏంటమ్మా, ఏంటో వెతుకుతున్నావు? ఇందాక ఇల్లు శుభ్రం చేస్తుండగా చెయ్యి తగిలి దీపం కింద పడిపోయింది నాన్న. ఇంకొక సీసా కోసం వెతుకుతున్నాను అనగానే వీరయ్య, అక్కడున్న సీసాలు నేను అమ్మేశాను. ఇదిగో ఇప్పుడు తెచ్చిన సంచిలో మంచి సీసాలున్నాయి. నీకు కావలసింది తీసుకుని దీపం పెట్టుకో. ఆ మాటలు విన్న దయ్యం, ఆహా, ఆ అమ్మాయి నేనున్న సీసా తీసుకోవాలి, నేనున్న సీసానే తీసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు కమల సరే అని వెళ్లి సంచిలో చేయి పెట్టి దయ్యం పక్కన ఉన్న సీసాను తీసుకుంది. ఇక దయ్యం చాలా బాధపడుతూ, అయ్యయ్యో,
నాకు ఇప్పుడు కూడా బయటపడే అదృష్టం లేదా అని అనుకుంటుంది. కమల ఆ సీసాని చూస్తూ, ఈ సీసా పెద్దగా ఉంది, ఇది కూడా పగిలితే చాలా నూనె నీలపాలవుతుంది, ఇంకొంచెం చిన్నది తీసుకుంటే మేలు అనుకొని సంచిలో చేయి పెట్టి ఇంకో సీసా తీసింది. ఆ సీసా దయ్యం ఉన్న సీసా. ఇక దయ్యానికి పట్టలేని సంతోషం వేసింది. ఆ సీసాని చూసిన వీరయ్య, అంత చిన్న సీసా ఎందుకమ్మా, కొంచెం పెద్ద సీసా తీసుకోవాల్సింది కదా. ఒరే, నన్ను భయపెట్టి చంపకండ్రా బాబు, ఎలాగోలా బయటకు రావాలని నేను చూస్తుంటే అనుకుంది దయ్యం. పెద్దది వద్దని చిన్నది తీసుకున్నాను నాన్న, ఇదే బాగుందిలే అంటూ దానిలో నూనె వేయడానికి తీసుకువెళ్ళింది. దయ్యం సీసాలో నుండి కమలని చూసి, ఈ అమ్మాయి నేను కాపాడిన అమ్మాయిలా ఉంది. ఓహో, తను నాకు ఇలా సహాయపడేలా దేవుడే చేశాడేమో. ఇంతలో కమల నూనె తీసుకొచ్చి సీసా మూతను ఓపెన్ చేసింది. అంతే, ఒక్కసారిగా మంచి దయ్యం సర్రుమంటూ బయటకొచ్చింది. ఉన్నట్టుండి సీసాలో నుండి ఆ దయ్యం రావడం వల్ల కమల భయంతో "ఆ!" అంటూ కేక వేసింది. ఆ అరుపు విన్న వీరయ్య వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు అంటూ పక్కకి చూశాడు. అక్కడ దయ్యం ఉంది. ఎవరు నువ్వు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? మీ కూతురి వల్ల నేనిక్కడికి వచ్చాను. అంటే మీరు ఆ రోజు నన్ను కాపాడింది మీరే కదా నాన్న? నేను చెప్పాను కదా, ఆ మాంత్రికుడి నుండి నన్ను కాపాడింది ఒక విచిత్రమైన దయ్యంలా ఉంటుందని. తనే ఈమె. నాకు ఇవాళ మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నన్ను మీరు కాపాడుకుంటే ఇవాళ నేను బతికుండేదాన్నే కాదు. ఆ రోజు మీకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయాను అని చాలా బాధపడ్డాను. అయినా మీరు ఈ సీసాలోకి ఎలా వచ్చారు? ఆ రోజు మీ అమ్మాయిని కాపాడినందుకు నన్ను ఈ సీసాలో బంధించి ఒక అడవి లాంటి ప్రాంతంలో విసిరేశాడు మంత్రగాడు. నేను కళ్ళు తాగేవాడి ఇంట్లోకి వెళ్ళాను. అక్కడి నుండి ఒక కాలువలో కొట్టుకునొచ్చి మీ నాన్నకి చిక్కాను. ఈరోజు ఇలా బయటకొచ్చాను. మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు. మీరు కాదు, మేమే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు మా అమ్మాయిని కాపాడారు. ఆ దుర్మార్గుడి చేతిలో చాలా మంది ఆడపిల్లలు నాశనమయ్యారు. వాడిని ఊరికే వదలకూడదు. మీరేం భయపడకండి. వాడు మీకే కాదు, నాకు కూడా శత్రువే. వాడి అంతూ నేను చూస్తాను. కమలా, నేను నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చెప్పండి, నేను ఏం చెయ్యమన్నా చేస్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అంటుంది జాలిగా. కమలకి చాలా జాలనిపించి, ఒక్క 10 నిమిషాలుండండి, మీకు అన్ని వంటలు చేసి పెడతాను అంటూ తనకు కావలసిన వంటలన్నీ చేసి పెట్టింది. మంచి దయ్యం ఆనందంతో కడుపు నిండా తిన్నది.